దేవుని నామ స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును. స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ సంబరాలలో పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో, క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దయచేసి కొంతమంది పెద్దలు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సమయం ఉన్నటువంటి వారిని కలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అతి త్వరలో, అంటే 40 నిమిషాల సమయం మాత్రం ఇచ్చారు, కానీ దయచేసి ఒక 1 అవర్ సమయం, అంటే 11:30 అవుతుంది. 12:30 వరకు ఈ కార్యక్రమాన్ని మనము ఎమ్మెల్యే గారికి మనము ఇద్దాం. కాబట్టి దయచేసి నేను పేర్లు చదువుతుంటా, త్వరగా వేదికపై వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాము. మన చీఫ్ ఎంఆర్ఓ బోధన్ సాధురా ఎంఆర్ఓ గారు వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాం. అలాగే గడు గంగాధర్ గారు వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ గారు వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాం. అలాగే ప్రెసిడెంట్ బ్రదర్ అందే చోదరికి రావాల్సింది మనం చేస్తున్నాం. రామ్మోహన్ గారు వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాం. అలాగే ఒక పాట పాడి ఒక మంచి గానాన్ని ఆలపించాలని మనం చేస్తున్నాం. క్వైర్ వారు బ్రదర్ నవీన్, సమయం లేదు కనుక ఒక పల్లవి చరణం, దయచేసి ఒక పల్లవి, ఒక చరణం. నీ ఉంటే నాకు చాలు యేసయ్య. అందరికి వస్తుంది అనుకో. దేవుని స్తుతి. థ్యాంక్ యూ బ్రదర్, చాలా త్వరగా ముగించారు. ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాడు. మా యొక్క ప్రభా నియోజకవర్గాన్ని ప్రేమించి ప్రభా, మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభా, క్రైస్తవులందరినీ ప్రేమించి ప్రభా, క్రిస్మస్ సందర్భంగా ప్రభా వారు 2 లక్షల రూపాయలు ఆయన మరి కానుకగా వారు పంపించారు. ఆ సందర్భంలో ప్రభా, ఈ దినమున ప్రభా మరి మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సురేష్ నాయ్ గారిని బట్టి మీకు స్తోత్రం నాయన. వచ్చిన నాయకులందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క నాయన క్రిస్మస్ సందర్భంలో ప్రభా నాయన మేమందరము కూడుకొని ఈ యొక్క నాయన కార్యక్రమం అంతా జయకరంగా, శుభకరంగా, మంగళకరంగా మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మా యొక్క ఎమ్మెల్యే గారిని ప్రభా మీరు అంచెలుగా మీరు ఆశీర్వదించండి. ఈ 2025 సంవత్సరము అంతమ వరకు ప్రభా వారిని, వారి కుటుంబాన్ని, పరిపాలన ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తలంపులన్నిటిని ప్రభా మీరు సఫలకృతపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బోధన నుంచి వచ్చిన నాయకులందరూ మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన సేవకులను దీవించండి ప్రభువా. ఈ కార్యక్రమం అంతవరకు మీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో మీరే నడిపించండి.
సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ గారు. ఆమేన్. బైబుల్ రీడింగ్ పాత్ర వినిసి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచగలని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. థ్యాంక్ యూ గారు. నీ పరిశుద్ధ లేఖనములలోని సత్యములను గ్రహించగలుగునట్లు సత్యములోనికి నడిపించమని అర్థం బాగున్నట్లు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను స్వామి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున చేరవచ్చిన ఎమ్మెల్యే గారితో పాటు ఈ నియోజకవర్గ అధికారులందరికీ, పాస్టర్స్ అసోసియేషన్ వారందరికీ, సంఘముల వారికి నేను ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అయిపోయింది అని అనుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈ మరొక అనుభవం, ఒక మంచి సంతోషకరమైన సహవాసం మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ చక్కటి సహవాసాన్ని పొందుకునే అవకాశం దేవుడు మళ్ళీ మనకు దయచేసినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మనం గమనిస్తూ ఉన్నాం. చాలా ఉత్సాహంగా, చాలా వేగవంతంగా అనేక మార్పులు చేస్తూ ప్రజలను వారి మెప్పును పొందటానికి, ప్రజలను వారి అక్కర్లు అవసరతలు తీర్చడానికి వారు చేపట్టే తీర్మానాలు, వారు వేసే అడుగులు మనం గమనిస్తూ ఉన్నాం. మరి వారితో పాటు మన ఎమ్మెల్యే గారు కూడా ఈ వయసులో పైబడి అధికమైన వయసు ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా అలసిపోయినట్టుగా కాక ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ ప్రజల యొక్క మన్నలను పొందుటయే గాక రానయ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా వారికి స్థానం దేవుడు ఇవ్వాలని నేను మనసారా దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. క్రిస్మస్ అని అంటే ఇది ఒక బహుమతుల పండుగ. క్రిస్మస్ అని అంటే ఇది ఒక పాటల పండుగ. క్రిస్మస్ దినాల్లో పాట లేకుండా పండుగ లేదు, బహుమతులు లేకుండా ఈ పండుగ లేదు. క్రిస్మస్ అనేటటువంటిది ఒక పరిమితి కలిగిన ప్రజలది కాదు. ఇది మనము మిగతా వేరువేరు పండుగలను గమనిస్తే భారతదేశంలో చాలా రకములైన పండుగలను మనం చూస్తాం. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క ప్రాంతానికి చెందినవిగా మనం గమనిస్తాం. కానీ పరిశుద్ధ లేఖనంలో లూకా సువార్త 2వ అధ్యాయం ఈ సువార్తికుడు రాసిన మాటల్లో 10వ వచనంలో మనం చూస్తే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఇది పరిమితి కాదు, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక భాషకు, ఒక దేశానికి పరిమితి కలిగినది కాదు. యావత్ ప్రపంచములకు, మనుష్య జాతి అంతటికి కూడా ఈ మాట లేదా ఈ సువార్త, ఈ పండగ సంతోషకరమైనది. ప్రతి మనిషిని కూడా మార్చగలిగింది. ప్రతి మనిషిని వారి జీవిత విధానాన్ని మార్చి, వారి పాపస్థితిని మార్చి పరలోకమునకు వారసులుగా వారిని చేసేటటువంటిది. అనగా దేవునితో సహవాసులుగా, పరవాసులుగా సిద్ధపరిచేటటువంటిది క్రిస్మస్ పండుగ. అందుకనే ఇది ప్రజలందరి పండుగ, ఇది ప్రపంచ పండుగ. కొన్ని పండుగలు దేశానికి, కొన్ని పండుగలు రాష్ట్రానికి, కొన్ని పండుగలు ప్రాంతానికి పరిమితం అయితే క్రిస్మస్ పండుగ యావత్ ప్రపంచపు ప్రజల పండుగ. ఈ పండుగలో ఉండేటటువంటిది ముఖ్యమైనది ఏంటంటే, గొల్లలతో దేవదూత మాట్లాడుతున్న మాట, మహా ఆనందం, మీకు సంతోషం కలుగుతుంది అని చెప్పబడుతూ ఉంది. అంటే ప్రజలలో ఉండే తారతమ్యాలు పోయి, భేదాభిప్రాయాలు పోయి, హెచ్చు తగ్గులు తగ్గిపోయి ప్రతి మానవుడు కూడా దేవుని బట్టి, ఆయన కార్యములను బట్టి సంతోషించడానికి, సమానత్వంలో వారు ఆ ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు ఏర్పరిచిన పండుగ. ప్రియులారా, మీరు గమనించండి, కొందరు మంచి బట్టలను బట్టి కొంచెం సంతోషిస్తారు,
ఒక ఇల్లు కట్టుకుంటే కొంచెం సంతోషం కలుగుతుంది, ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఒక సంతోషం కొంచెం, అలా ప్రతిదానికి కూడా సంతోషం ఉంది, కానీ దానికి పరిమితి ఉంది, దానికి ఒక లిమిటేషన్ ఉంది. కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఈ ఆనందం ఏదైతే ఉందో ఇది పరిమితి లేనటువంటిది. అందుకే దైవ గ్రంథంలో కీర్తనకారుడు రాస్తాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు అని అంటాడు. అంటే ధనమును బట్టి వచ్చే సంతోషం కాదు, కంటికి కనబడే దాన్ని బట్టి వచ్చే సంతోషం కాదు, లేక మనం అనుభవించే ఆహారాన్ని బట్టి పానీయాలను బట్టి కలిగే సంతోషం కాదు. ఈ సంతోషము దేవుడు ఇచ్చేటటువంటి సంతోషము. ఈ సంతోషము దేవునిలో మనము మమేకమయ్యే సంతోషం. ఈ రోజున ఈ ప్రత్యేకమైన సంతోష సమయాన్ని మనమందరం అనుభవించినట్లుగా మనల్ని ప్రేమించి మన ప్రభుత్వం వారు, ఈ ప్రాంతీయ మన నాయకులు ఎమ్మెల్యే సుదర్శనమయ్య నాయకత్వంలో, మన పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మన అనంతయ్య వారి నాయకత్వంలో ఇంకా చాలామంది ప్రయాసపడగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం వారితో మనం జరిపించుకుంటూ ఉండగా, ఇది తాత్కాలికమైనదిగా కాక ఇది శాశ్వతమైనదని, ఈ పండుగ ద్వారా ప్రజలు ప్రతివారు తమ భేదములను మరిచి తమ కక్షలు, క్రోధములు, కోపములు, ఈర్ష్య, పగలు మర్చిపోయి దేవుని వలె దేవునితో పాటు ఉండే అవకాశం ఉందని, ఈ లోకము ఈ శరీరము శాశ్వతం కాదని, మనము మన కొరకు బ్రతుకుట కంటే మన ఎదుటి వారి కొరకు, అక్కల గల వారి కొరకు, ఆపద గల వారి కొరకు, ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, దిక్కులేని వారు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, వారికి చేయుతనిచ్చుట ద్వారా కలిగే సంతోషం దేవుడు మనందరికి ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. ప్రియక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రక్షకానికి స్తోత్రం. నీవు ఇచ్చిన సంతోషం తండ్రి, నీవు లోకనవృత్తి ద్వారా ప్రజలందరికీ నీ మహా సంతోషకరమైన సువార్తను వినిపించావు, రక్షణ భాగ్యం ఇచ్చావు తండ్రి, పాప శాపను విడిపించావు, విమోచన కలుగజేసావు, ఆ నిత్య జీవార్పై కృపా భాగ్యం ఇచ్చావు తండ్రి. ఈ శుభ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వారు మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమం ఏర్పడి దీవించండి, కృప చూపండి. మా ఎమ్మెల్యే గారిని, మా మంత్రి తండ్రి అయినా అందరూ నాయకులందరూ దీవించండి, అధికారులందరూ దీవించు, కృపాక్షేమం సేవకులందరూ దీవించమని, ఈ కార్యక్రమం అంతా నీ నామన మహిమ జరిగించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో మన మధ్యలో ఎమ్మెల్యే గారు, తర్వాత కలెక్టర్ గారు, తర్వాత అధికారులు, తర్వాత మన యొక్క నాయకులు వచ్చారు. వారందరినీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములు శుభములు, వందనాలు. ప్రత్యేకంగా ఈ దినాన కూడి వచ్చిన ప్రతి విశ్వాసులకి, తర్వాత నాయకులకి, మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. వాస్తవంగా ఒక మాట ఏంటంటే, గత దినాల్లో మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గ్రేవ్ యార్డ్ గురించి, బెల్లాల గురించి మేమెంతో శ్రమపడ్డప్పుడు, మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు 3 ఎకరాల భూమిని వారు శాంక్షన్ చేశారు. చేసి వారు ఇచ్చిన ఆ యొక్క 3 ఎకరాల భూమిలోనే ఇప్పుడు పేదవారు, లేనివారు, ఉన్నవారు, భూమి ఉన్నవారు, భూమి లేనివారు ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఆ యొక్క 3 ఎకరాల భూమినే ఇప్పుడు గ్రేవ్ యార్డ్గా, సమాధుల తోటగా, చనిపోయిన తర్వాత పెట్టుకునే పరిస్థితి లేని, దిక్కులేని వారికి ఆ యొక్క 3 ఎకరాల భూమిని చక్కగా ఉపయోగించుకోవడానికి దేవుడు వారి ద్వారా ఆ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా వారిని కూడా, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు ఇంకను వారికి అనుగ్రహించునుగాక. వాస్తవానికి మన యొక్క సీఎం గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని మన యొక్క రాష్ట్రం అంతటా కూడా ఈ రకంగా ఏర్పాటు చేయటం ఇది ఒక అద్భుతం. ఎందుకంటే మన యొక్క ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు లేవు. కానీ మన యొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా క్రిస్మస్ గురించి ఈ యొక్క వేడుకలు చేసుకోవడానికి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తానికి దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాం. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని కనపరచుగా. తర్వాత మన యొక్క ఎమ్మెల్యే గారికి కూడా మంత్రివర్గం పోస్టు ఈ సంవత్సరము రావాలని మనమంతా ప్రార్థన చేసి ప్రభుని స్తుతిద్దాం. చెప్పులు కొట్టి దేవుని కనపరచుగా. దేవుడు వారికి ఈ సంవత్సరం తప్పక అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవానికి మన యొక్క నియోజకవర్గంలో
ఎన్నో విధాలుగా మన యొక్క క్రైస్తవ సహోదరులకి సహకారిగా ఉంటున్నారు. వారి యొక్క కుటుంబాన్ని సమృద్ధిగా ప్రభు దీవించునుగా. ఆమేన్, ఆమేన్. మన సాంప్రదాయాల ప్రకారం భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మన భగవంతులను ప్రే చేసుకోవడానికి ప్రార్థించుకోవడానికి పండుగలు ఉన్నాయి. ఆ పండుగల సంతోషంగా ఉండటానికి మరి మనందరు ఫాస్టర్స్ ప్రెసిడెంట్ కానీ ఫాస్టర్స్ కానీ నా అధికారులు కానీ చైర్మన్ కానీ ఇక్కడ వచ్చేసిన పెద్దలకు ఇక్కడ వచ్చిన మహిళా సోదరులకు అందరికీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనం క్రిస్మస్ చేసుకుంటామో ఆ రోజు ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో 2 లక్షలు ఇచ్చారు. వారికి అభినందనలు చెప్తూ బోధన కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫు నుంచి మా క్రిస్మస్ సోదరుల తరఫు నుంచి అదేవిధంగా ఇక్కడంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ మినిస్టర్గా ఉన్నాను కానీ ఇదంతా డెవలప్ చేసుకుంటాం. గత 10 సంవత్సరాల్లో ఏది కాలేదని చెప్తా ఉన్నారు. అవన్నీ గమనిద్దాం. మనం అందరం కేవలం మనం పూజలు చేసుకోవడానికి కానీ గ్రేవ్ యార్డ్స్ కానీ స్కూల్స్ కానీ అడుగుతున్నాం. అంతకంటే ఏమో అడుగుతలేదు. మినిమం మనకు కావలసిన మినిమం అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా ఒకటి చేసుకుందాం. మరి గ్రేవ్ యార్డ్ గురించి చెప్పారు. తప్పనిసరిగా అది ఇటు సైడా ఈడ వెళ్ళాలి దగ్గర తప్పనిసరిగా హ్యాండ్ ఓవర్ కాదు. ఇంకా హ్యాండ్ ఓవర్ కాలేదా? సరే ముందు మనము ఇబ్బంది కాకుండా చేసుకోండి. మన గ్రేవ్ యార్డ్కి ఎవరు రాదు. కంపౌండ్ వాళ్ళ తర్వాత సెకండ్ మీరందరూ మనం బయట మ్యారేజ్ చేసుకునే బదులు పెళ్లిళ్ళు చేసుకునే బదులు మాకు ఒక చిన్న హాల్ ఇస్తే బాగుంటుందని గతంలో చెప్పారు. ల్యాండ్ అలాట్ చేసినాం కానీ మరి బహుశా ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ కనబడ్డట్టు ఎటు పోయింది. మళ్ళీ అయినా అంత లేకుండా హాలుకి ఎంత కావాలో అంత ల్యాండ్ सब कलर सब थोड़ा परसों करो. जितने वो ना उतना 2 एकड़ 3 एकड़ नहीं तो फिर फैक्ट्री स्टार्ट करने के अपने ఎంత మ్యారేజ్ హాల్కి కావాలో అంత ల్యాండ్ ఇస్తాం. అదేవిధంగా నాకు కూడా ఈరోజు టైం ఇచ్చి బాగా చెప్పుకుంటూ ఉండాలని ఉన్నా కానీ మన ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ వారు కొన్ని మీటింగ్లు పెట్టి ఈరోజు అనుకోకుండా 12:30 వరకు ఆర్మూలు వస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ పోవాల్సి వస్తుంది. కాబట్టి నేను తొందర చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నా తహసీల్దార్లకు కానీ రెవెన్యూలకు కానీ పోలీసులకు కానీ ఇక్కడ మనము రైతుల కోరిక మేరకు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో ఎక్కడైనా ల్యాండ్స్ సరే ఇప్పుడు అక్కడితో పండించుకోవడం కానీ ఫర్దర్ ఎక్కడైనా పట్టలు ఇచ్చినా కానీ అక్యుపేషన్ మీరు తీసేయకుండా తప్పనిసరిగా అధికారులకు యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే మనకు కూడా కొద్దిగా కాంబినేషన్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ విధంగా సహకరించమని కోరుతా ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చాలా చెప్పారు, ఏమి చేయలే. మనమందరం
చాలా మటుకు భూమి లేని నిరుపేదం, కేవలం పని చేసుకునే జీవించుకునేవాళ్ళం. అంతేనా? అంటే మనకు కొందరు బిజినెస్ ఉన్నాయి కానీ అందరికి లేవు కదా. ఓ 5-10% వాళ్ళకు ఉన్నాం. నేను లేవు ఉండొద్దని అన్ను కానీ ప్రతిమ వాళ్ళు ఒక వృత్తి చేసుకొని అటువంటిప్పుడు ప్రైవేటు స్కూల్స్కి పోతే మినిమం నెలకు 2,500 రూపాయలు కట్టవలసి వస్తూ ఉంది. కనీసం మనకు 2 పిల్లలు ఉంటా ఉన్నాం, సంవత్సరానికి 50,000 పడతా ఉన్నాం. అందుకనే మనం ఏం చేశాం, గత సంవత్సరం ఏదైతే నిర్లక్ష్యం చేశారో మన చిన్న వాళ్లకు మన ఫ్యామిలీ రేపు కాబోయే పిల్లలపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి వాళ్ళను చక్కగా చదివించాలి అంటే వారి సౌకర్యాల కొరకు బాత్రూమ్లకు టాయిలెట్స్కు 2 కోట్లు ఖర్చు పెట్టాం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ స్కూల్స్ కొరకు. నిన్ననే నేను నవ్వుపేట పోయా, 6th to 10th ఉంది, 300 strength ఉన్నది మగపిల్లలకు. ఉంటే అక్కడ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ని అడిగారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరు ధైర్యంగా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని. 80% మ్యాథ్స్లో అయితే 85% మార్క్స్ వచ్చాయి. నేను రిక్వెస్ట్ చేశాను టీచర్లకు, ఏ సబ్జెక్ట్లో వాళ్లకు మినిమం 75% మార్కులు రావాలి మా చిన్న పిల్లలకి. అందరు ఎక్సెప్ట్ చేశారు. టీచర్లు కూడా నా అక్కలు చెల్లెలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, మీ పిల్లలని చదివియమ్మని చెప్తే ఎక్సెప్ట్ చేశారు. దాన్ని తప్పనిసరిగా అది అయిన తర్వాత మంచిగా టెక్నికల్లీ తయారైన తర్వాత మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఎంత ఉన్నాయి. మన మధ్యలో సిస్టర్స్ కానీ ఇంకోటి కానీ ఈ 1 yearలోనే 55,000 జాబ్స్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? మన పిల్లలకి ఇచ్చాం. చిన్న వాళ్ళ గ్రూప్ అని కానీ వేరే కానీ చాలా ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ చేస్తూ గత ప్రభుత్వం అదేవిధంగా కనీసం రేషన్ కార్డ్స్, బియ్యం కార్డ్స్, తెల్ల కార్డ్స్ ఇవ్వక ఇచ్చిన 10 సంవత్సరాల్లో ఇంకో 5 సంవత్సరాలు అవుదాం, పైసలు లేవు. తప్పనిసరిగా సిద్ధం దొడ్డు బియ్యం ఇస్తే 80-90% మనం అమ్మేస్తున్నాం. మనకేమో 35 రూపీస్ 35 రూపాయలు పడుతుంది, మనము 10-12 రూపాయలు అమ్మేస్తున్నాం. అటు బద్దపడితే అటు ఇటు మళ్ళీ 20-30 రూపాయలకు అమ్ముతా ఉంటున్నాం. ఇవన్నీ చూసి మన కొరకు చిన్న వాళ్ళ కొరకు చెంది మధ్యవర్తులు తిరిగేస్తున్నారని దాన్ని ఆలోచించి సన్న బియ్యం ఇస్తాం. ఇవన్నీ చేస్తూ తెల్ల కార్డ్స్ ఇచ్చు, రేషన్ కార్డు ఇచ్చు. అదేవిధంగా ఉపాధి హామీ పనిపోతాం. వ్యవసాయం ఉన్న వాళ్ళకైతే చేస్తూ ఉన్నాం కానీ ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళకు, భూమి లేని నిరుపేదలకు మనము కనీసం వాళ్ళకి సౌకర్యాలు చేయాలని సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అది వస్తాయి, అది కూడా వస్తాయి. ఈ విధంగా అన్ని సెక్షన్స్ సాగిపోయి మన ఫ్యాక్టరీ నడిస్తే మనకేదో హోటల్ పెట్టుకున్నాం, ఇంకోటి పెట్టుకున్నాం నడిచేది. ఆ నడిచే ఫ్యాక్టరీ పుట్టేప్పుడు కేసీఆర్ గారు నడిచే ఫ్యాక్టరీని బంద్ చేసి నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయలే అంటే మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ మీరు బాగా ఆలోచించాలి. ఈజీగా ఇట్లా పనిచేస్తున్నారు మీ ఫ్యూచర్ కొరకు. మేమే ఉన్నది ప్రజాప్రతినిధులు, మీరు ఎన్నుకుంటుంటాం లేకుంటే రెస్ట్ తీసుకుంటాం, అంతేనా? మీరు 10 ఏళ్ళు ఎన్నుకున్నారా? ఏమైంది మరి మీకు?
కేసీఆర్ కాదు, ఇక మీ పని అయింది కదా. వాడికి రెస్ట్ ఇప్పుడు ఇచ్చిందయ్యా, మనం అందరు పని చేసినాక రెస్ట్ తీసుకుంటాడు వాడు. మరిగా వాడు మంచిగా అయినాక రెస్ట్ తీసుకోకుండా ఏం చెప్తాడు? మంచి కాకుండా ముందే రెస్ట్ తీసుకొని ఏమన్నా తప్పుడు పరేషాలు ఉంటుంది. ఇప్పుడు ఏమున్నది? అయితే తప్పనిసరిగా మీ అందరికీ ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నాం. ధైర్యంతో ఉండండి. ఎక్కడ కూడా ఎక్కడైనా భూములు ల్యాండ్స్ ఉన్న వాళ్ళకు పాస్బుక్ ఒకటి ఉంటే ఆధార్ కార్డు పేరు మీద ఒకటి ఉంటుందని చెప్తా ఉన్నాం. అవన్నీ అధికారులకు చెప్పాం. తప్పనిసరిగా అవన్నీ రెక్టిఫై చేసుకొని మీకు వచ్చే లోన్ కానీ మీకు వచ్చే రైతు బంధువులు కానీ ఇవన్నీ వచ్చే విధంగా చేయమని చెప్పాం. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మనకు కూడా సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వర్క్ చేస్తాడు మన గురించి. ఒక్కటి మీరందరూ దయచేసి అధికారులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాదతో మాట్లాడాలి. పని చేయనప్పుడు సబ్ కలెక్టర్ ఉన్నాడు, నేనున్నాను, అలా మీరు యాక్షన్ తీసుకుంటారు. కానీ కొన్ని సిద్ధాంతాలు నేర్చుకోండి. మీరు గట్టిగా మాట్లాడితే నాకేం చేసేది వాళ్ళు అంటారు. ఇవన్నీ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో బాగుంటుందని చెప్తూ, అదేవిధంగా ఏదేమైనా ఓట్ వేసేటప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ బట్టలు ఎవరు చేసుకుంటున్నాం? మీరు ఓట్లు వేశారు, ఉదయం నెల వాళ్ళు వచ్చారు. అదే బాగుంటుందా? ఉదయం నెల వాళ్ళు వచ్చారు, ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. వేసేటప్పుడు రేపు కూడా మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయా? చైర్మన్ నువ్వే ఉంటావు ఎప్పటికీ. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. తప్పనిసరిగా నేను ఒక ఎడిటర్గా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచి పర్సన్ ఎన్నుకోండి. మాకు అడిగితే ఆ మనిషిని చూసి నాకు పని చేసినట్టున్నారు. మీరు ఎవరన్నా ఆడో ఈడో కొట్టుకొని వచ్చిన పైసలు తిని మనం ఓట్లేస్తే అని చూస్తే మేము దగ్గరికి రాడి అని చూసుకోండి. మరి ఆ ప్రమాదం మున్సిపాలిటీలు ఉన్నది, విలేజ్లు ఉన్నది. కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఆ విధంగా ఆలోచన చేయండి. మీ అందరి కొరకు ఫాదర్స్ ఉన్నారు, మేమున్నాము, మన అధికారులు ఉన్నారు. మీ కష్టాల్లో మేము పాలు పంచుకోవడానికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముందుంటామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.
Thank you.